Ready. Okay. Lesson number 9. Reflection of light. Read the lesson. In the last class, you saw how shadows are formed. You observed that the shape of the shadow changes According to the position of light and the position of object. You draw shadows of some object and you noticed that the rays of light travel in a straight line by the observation of shapes of the shadows. okay. Sit down. ఇప్పుడు షేప్స్ ఆఫ్ ద షాడోస్. ఇప్పుడు ఇది సన్లైట్ కదా. ఇప్పుడు సన్లైట్ యొక్క రేసు ఇలా పడుతుంది, పడతాయి కదా. ఇక్కడ ఒక చెట్టు ఉన్నది. ఈ సన్లైట్ చెట్టు ఈడ ఉన్నప్పుడు ఇక్కడ ఈ చెట్టు యొక్క షాడో ఎక్కడ పడుతుంది? దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో చెట్టు నీడ పడుతుంది. ఎలా పడుతుంది? రివర్స్ లో. అవునా? దీని ఆపోజిట్ లో నీడ అనేది పడుతుంది. ఇప్పుడు సన్లైట్ ఇక్కడ ఉందనుకో, సన్లైట్ ఇక్కడి నుంచి వస్తుంది. షాడో ఎడబడుతుంది? ఇటు సైడ్ పడుతుంది. ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఆపోజిట్ సైడ్ పొజిషన్ షాడో పడుతుంది. ఓకేనా? ఎట్లా పడుతుంది మరి? ఇక్కడ పడుతుంది, ఇటు సైడ్. ఇదేంటిది? Shadows are formed according to the source of light and position of the object. The object. Position of the object. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏది ఉంటే దాని షాడోనే పడుతుంది. అవునా? నెక్స్ట్ You came to know that when light falls on an object, it will be reflected by the surface of that object and if that reflected light reaches our eyes, we can see that object. See that object. ఈ క్వశ్చన్ రాసుకున్నావా? మనము ఒక ఆబ్జెక్ట్ ను ఎలా చూడగలుగుతాము? ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎలా చూడగలుగుతాం మనము? ఆబ్జెక్ట్ మీద లైట్ పడాలి ఫస్ట్. ఆబ్జెక్ట్ మీద లైట్ పడి మళ్ళీ ఆ లైట్ ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అయ్యి మన కన్నును చేరాలి. రిఫ్లెక్ట్ అయ్యి మన ఎవరికి చేరాలి? మాట్లాడు. మన కన్నుకు రిఫ్లెక్టర్
రిఫ్లెక్ట్ అయ్యి మన కన్నును చేరాలి. అవునా? రిఫ్లెక్ట్ అయ్యి మన కన్నును చేరినప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఈ ఆబ్జెక్ట్ ఒక వస్తువు కనిపించాలంటే ఏం కావాలి మనకు? లైట్ అనేది ఆబ్జెక్ట్ మీద పడాలి. మరియు పడి ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మన కన్నును చేరినప్పుడు మాత్రమే ఈ ఆబ్జెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. దాన్ని ఏమంటాము? when light falls, అండర్లైన్ చేసుకోండి. when light falls on an object, it will be reflected by the surface of that object, and if that reflected light reaches our eyes, we can see that object. అంటే ఇక్కడ మనకు సోర్స్ ఆఫ్ లైట్ కావాలి. సోర్స్ ఆఫ్ లైట్. సోర్స్ ఆఫ్ లైట్ ఏముంటాయి? సోర్స్ ఆఫ్ లైట్ ఏముంటాయి? సోర్స్ ఆఫ్ లైట్ ఏంటిది? సూర్యుడు కావచ్చు, సన్, మూన్ కావచ్చు, ఎలక్ట్రిక్ బల్బ్ కావచ్చు, ఏదైనా సోర్స్ ఆఫ్ లైట్ నుంచి light falls on an object and it will be reflected on the surface of the object, and the reflected light will reach our eyes. Then we can see the object. Here there is no source of light, we can't see the object. ఇక్కడ సోర్స్ ఆఫ్ లైట్ లేదు, చీకటిగా ఉంది. మీకు ఈ వస్తువు కనిపిస్తుందా? we can't see the object with our eyes because of lack of light. ఇక లైట్ లేదు. లైట్ లేనప్పుడు చీకటిలో మనకి ఏదైనా వస్తువు కనిపిస్తుందా? we can't see any object in the dark place because of the lack of light. Light లేదు, there is no light, we can't see. If there is light, we can see the objects. That's all. Okay? మీరు నోట్బుక్ పెన్ను కూడా దగ్గర పెట్టుకోండి. మీ బోర్డు మీద ఏం రాస్తానో అది లాస్ట్కు మీ నోట్బుక్లో డేట్ వేసుకోండి. ఆ డేట్ ఇవాళ డేట్ వేసుకోవాలి. మీ బోర్డు మీద రాసేది ప్రతి ఒక్కటి మీ నోట్బుక్లో కనిపించాలి. ఓకేనా? ఇది క్వశ్చన్ రాసుకున్నారా? క్వశ్చన్ ఆన్సర్ రాసుకున్నారా? ఇది హౌ కెన్ we see the objects. రాసుకున్నాం కదా? నెక్స్ట్ in this class we try to learn more about reflection of light. when will you be able to see clear images of మీరు ఇప్పుడు రాసుకోవడానికి టైం ఇస్తే ఇప్పుడు రాయకండి. చదివేటప్పుడు పుస్తకంలో చూడండి ఎక్కడ చదువుతారు. ourselves in a plain mirror. Will you be able to see your image in a mirror? If the mirror is in front of you in a dark room. ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు. ఏమడుగుతాడు? will you be able to see your image in a mirror
the mirror is in front of you in a dark room. డార్క్ రూమ్ లో అంటే చీకటి గదిలో ఒక మిర్రర్ ఉంది. ఆ మిర్రర్ ముందర నిలబడ్డు. అప్పుడు మీ ఇమేజ్ ఆ మిర్రర్ లో కనిపిస్తుందా? Will you see your image in a dark room? No, we can't see because there is no light. There is No no light. light. There is No light. no light. There is no light in dark room. In dark room. There is no light in dark room. So we can't see the image of ourselves in front of the mirror in a dark room. We can't see. If there is a light in the room, we stand in front of the light, in front of the mirror. We can see our image in the mirror. లైట్ ఉన్నది. లైట్ ఉంటేనే మనం మన అద్దంలో మన యొక్క ప్రతిబింబాన్ని చూసుకోగలం. మనం ఎలా ఉన్నామని చూసుకోగలం. లైట్ లేదు. చీకటి గదిలో అద్దం ముందట నిలబడితే మన ఇమేజ్ మనకు కనిపిస్తుందా? ఎందుకు కనిపించట్లేదు? No light. There is no light. There is no light. So we can't see the image. We cannot see the image. ఇక్కడ there is no light. We can't see the image in front of a mirror in a dark room. క్వశ్చన్ రాసుకోండి. Why do question రాసుకో. Why? Why? Why do we cannot? Why do we cannot see our image in a dark room? Why do we cannot see our image in a dark room in front of a mirror? In front of a mirror. Question చదవండి. Why do we can ఎన్నో క్వశ్చన్ ఇది? 31. 31 క్వశ్చన్. క్వశ్చన్ చదవండి. Why do Why? we cannot see see our image in a dark room in front of a mirror? What is the answer? Why ఆన్సర్ చూడండి. in this అండర్లైన్ చేసుకోండి ఆన్సర్. red light on an appeared it will be it is ఆన్సర్ ఏంటిది? try to learn ఆన్సర్ చూడండి ఇక్కడి నుంచి. We cannot see our image in a dark room in front of a mirror. ఇక్కడ రాసుకున్న తర్వాత ఆన్సర్ ఏం రాయాలి? డ్యూ టు lack of lack of light. Due to lack of source of light. Due to lack of
source of light. Source of light. క్వశ్చన్ చదవండి మళ్ళీసారి. తర్వాత రాదు, క్వశ్చన్ చదవండి. అందరూ చదవాలి question. Why do we cannot see our image in a dark room in front of a mirror? ఆన్సర్ ఏంటి చెప్పండి, ఆన్సర్ ఏంటి? We cannot. స్టాండ్ అప్, నువ్వు చెప్పు ఆన్సర్ ఏంటో చెప్పు. అట్లే మేడం ఆన్సర్ చెప్పు, ఆన్సర్ చెప్పు. We cannot. We cannot see our image in a dark room. Dark room. In front of In front of a mirror. A mirror. due to Due to lack of source of light. lack అంటే ఏంది? lack అంటే అక్కడ లైట్ లేదు అని అర్థం. lack means there is no light. No light. డ్యూ టు అనొచ్చు లేకపోతే బికాస్ అని కూడా రాసుకోవచ్చు. బికాస్ ఎందుకంటే ల్యాక్ ఆఫ్ సోర్స్ ఆఫ్ లైట్. ల్యాక్ అంటే అర్థం ఏంటిడా? అక్కడ లైట్ లేదు. ల్యాక్ మీన్స్ దేర్ ఇస్ నో లైట్. There is no source of light. If there is light, we can see our image. There is no light, we can't see the image in front of the mirror. Not only in front of the mirror, we can't see any object in the dark room. Yes? No. Yes or no? No. We can't see any image in the dark room. No. Yes? Yes or no? Yes. మనం చీకటిలో ఏ వస్తువును చూడలేము. అవునా కదా? ఏమమ్మా? ఇప్పుడు లైట్ ఉంది నైట్, సడన్ గా కరెంట్ పోయింది. కరెంట్ పోగానే మనకి ఏదైనా వస్తువు కనిపిస్తుందా? కనిపిస్తుందా? We can't see any object in the dark place. Dark place. Dark room. ఎందుకు? అక్కడ లైట్ లేదు. మనం ఒక ఆబ్జెక్ట్ చూడాలంటే ఏం కావాలి మనకు? సోర్స్ ఆఫ్ లైట్ కావాలి. ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ద ఆబ్జెక్ట్ అండ్ రీచ్ టు అవర్ it reflects the light and reaches to our eyes. Then we can see the object. ఇక్కడ నీకు సోర్స్ ఆఫ్ లైటే లేదు, నువ్వు ఈ ఆబ్జెక్ట్ ఎలా చూడగలుగుతావు? చూడలేం సార్. చూడలేం కదా. రిఫ్లెక్ట్ అయిన లైట్ నీ కన్నుకు చేరలేదు, అప్పుడు కూడా చూడలేవు. చూడగలుగుతావా? ఇక్కడ ఏదైనా అడ్డం ఉంది, ఈ వస్తువును చూడగలుగుతావా? ఈ వస్తువుకు నీకు మధ్యలో ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఈ వస్తువును చూడగలుగుతావా? ఇప్పుడు మనం తలుపు పెట్టినాం, తలుపు అవతల ఏం జరుగుతుందో మనకు కనిపిస్తుందా? ఏ వస్తువు కనిపించదు. మనం తలుపు తీసి ఉంచినాం కాబట్టి అక్కడ ఎవరన్నా వచ్చినా మనకు కనిపిస్తుంది. తలుపు క్లోజ్ చేస్తే మనం ఆ వస్తువును చూడగలుగుతామా? చూడలేము. అంటే రిఫ్లెక్ట్ అయిన లైట్, చెప్పేటప్పుడు నా వైపు చూడండి. రిఫ్లెక్ట్ అయిన మనము వస్తువును చూడాలంటే ఇక్కడ రెండు ప్రాసెస్ జరగాలి. ఒకటి సోర్స్ ఆఫ్ లైట్ కావాలి, ఒకటి ఏంటిది? సోర్స్ ఆఫ్ లైట్ అనేది కావాలి. ఆ సోర్స్ ఆఫ్ లైట్ నుంచి వచ్చిన రేసు ఆ ఆబ్జెక్ట్ మీద పడాలి. ఆబ్జెక్ట్ మీద పడ్డ రేస్ రిఫ్లెక్ట్ అయ్యి మన కన్నులో చేరాలి. వస్తువు మీద లైట్ పడాలి, ఆ లైట్ వస్తువు మీద పడ్డ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఆ వస్తువు సర్ఫేస్ మీద రిఫ్లెక్ట్ అయిన లైట్ నాది వైపు చూడు, చూడు. రిఫ్లెక్ట్ అయిన లైట్
చెప్పేటప్పుడు టీచర్ వైపే చూడాలి, కింద దిక్కులు కాదు చూడాల్సింది. అప్పుడే అర్థమైంది. సోర్స్ ఆఫ్ లైట్ నుంచి ప్రయాణం చేసే లైట్ రేస్ ఎక్కడ పడుతున్నాయి? వస్తువు మీద పడుతున్నాయి. ఇది వస్తువు, ఇది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ మీద పడుతున్నాయి. ఈ ఆబ్జెక్ట్ మీద పడ్డ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఎక్కడికి రావాలి? మన కన్నుకు చేరాలి. ఇక్కడ ఏదైనా ఆటంకం జరిగినా ఈ వస్తువు కనిపించదు. అంటే ఇక్కడ ఈ సోర్స్ ఆఫ్ లైట్ లేదు అంటే ఏమైంది? ఇదంతా చీకటిగా ఉంది. అప్పుడు ఈ వస్తువు మనకు కనిపిస్తుందా? ఓకే, సోర్స్ ఆఫ్ లైట్ ఉంది, సోర్స్ ఆఫ్ లైట్ ఉంది, వస్తువు మీద ఆబ్జెక్ట్ మీద లైట్ పడ్డది. కానీ వస్తువుకు మనకు మధ్యలో ఏదైనా బ్యారియర్ ఉంది, ఏదైనా ఆటంకం ఉంది, ఏదైనా మధ్యలో అడ్డంగా ఉంది. అప్పుడు ఈ వస్తువు మనకు రిఫ్లెక్ట్ అయిన లైట్ ను ఇది అడ్డగించింది కదా. రిఫ్లెక్ట్ అయిన లైట్ మన కన్నును చేరలేదు కాబట్టి ఈ వస్తువు మనకు కనిపించదు. అంటే మన వస్తువు కనిపించాలంటే ఇక్కడ వస్తువు మీద లైట్ పడాలి, ఒకటి వస్తువు మీద పడి రిఫ్లెక్ట్ అయిన లైట్ మన కన్నును చేరాలి. ఈ రెండు ప్రాసెస్ జరుగుతూనే, ఇది ప్రాసెస్ 1, ప్రాసెస్ 2. ఈ రెండు ప్రాసెస్ జరుగుతూనే మనము ఈ వస్తువునైనా చూడగలుగుతాము, లేకపోతే ఏ వస్తువును చూడలేము. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నా, నేను సాయి కుమార్ అని చెప్తున్నా. సాయి కుమార్ నా ముందున్నాడు అంటే అర్థం ఏంటి? సాయి కుమార్ మీద లైట్ పడ్డది, సాయి కుమార్ మీద పడ్డ లైట్ రిఫ్లెక్ట్ అయి నా కన్నును చేరింది కాబట్టి సాయి కుమార్ను నేను చూడగలుగుతున్నా. మిమ్మల్ని అందరినీ చూడగలుగుతానంటే అర్థం ఏంటి? సూర్యుడి నుంచి వచ్చిన కాంతి మీ మీద పడుతున్నది, కిటికీల నుంచి బయట నుంచి పడుతున్నది. ఆ పడ్డ కాంతి మళ్ళీ నా కన్నును చేరింది కాబట్టి మీరు నాకు కనిపిస్తున్నారు, నేను మీకు కనిపిస్తున్నా. అంటే అర్థం ఏంటి? లైట్ నా మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మీ కన్నును చేరుతున్నది కాబట్టి నేను మీకు కనిపిస్తున్నా. బ్లాక్ బోర్డ్ మీకు కనిపిస్తున్నది అంటే అర్థం ఏంటి? లైట్ అనేది బ్లాక్ బోర్డ్ మీద పడి అది వచ్చి మళ్ళీ మీ కన్నును చేరుతుంది. అప్పుడు మాత్రమే ఇక్కడ బ్లాక్ బోర్డ్ ఉందనే విషయం మనకు తెలుస్తుంది. అర్థమైంది కదా? నెక్స్ట్ చదువు. Activity 1. Point A. Torch. Towards the mirror so that its light falls on the mirror which you hold up as shadow shown figure 1. And try to see your image in the mirror. Then turn the torch towards your face
ఇక్కడ ఫిగర్ నెంబర్ 1 చూడండి. తర్వాత ఫిగర్ నెంబర్ 2 చూడండి బేబీ. ఫిగర్ నెంబర్ 1 లో అమ్మాయి ఏం చేస్తున్నది? ఫిగర్ నెంబర్ 1 లో ఇది టార్చ్ లైట్ అనుకుందాం. ఫిగర్ నెంబర్ 1 లో అమ్మాయి ఏం చేసింది? ఒక అద్దం ఇది అద్దం అనుకుందాం. టార్చ్ లైట్ ను అద్దం మీద వేసింది. అద్దం మీద వేసి ఆమె ఇమేజ్ చూసుకున్నది. అప్పుడు క్లియర్గా అప్పుడు అద్దంలో అమ్మాయి ఇమేజ్ క్లియర్గా కనిపిస్తుందా? లేకపోతే ఫిగర్ నెంబర్ 2 లో ఏం చేసింది? ఈ టార్చ్ లైట్ ను ఆమె ముఖం మీద వేసుకుంటుంది. టార్చ్ లైట్ ను ఆమె ముఖం మీద వేసుకొని అద్దంలో చూస్తున్నది. అప్పుడు క్లియర్గా కనిపిస్తుందా? ఎప్పుడు క్లియర్గా కనిపిస్తుంది మరి చెప్పండి? ఇది అద్దం, మీరే అనుకోండి. అద్దం పడుతుంది, టార్చ్ లైట్ ఉంది. టార్చ్ లైట్ని అద్దం మీద వేసిండు. అద్దం మీద వేసి మీ బొమ్మ చూసుకుంటున్నారు అద్దంలో, మీ ఇమేజ్ చూసుకుంటున్నారు. అప్పుడు క్లియర్గా కనిపిస్తుందా? క్వశ్చన్ 1. లేకపోతే ఫిగర్ నెంబర్ 2 లో చూసినట్లు టార్చ్ లైట్ను మన ముఖం మీద వేసుకుని, టార్చ్ లైట్ను నా ముఖం వైపు ఉంటే నా మీద లైట్ పడుతుంది. అద్దం ఇక్కడ ఉంది. ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుందా? నా ముఖం అద్దం ఎప్పుడు క్లియర్గా కనిపిస్తుంది? ఫిగర్ నెంబర్ 1 లో క్లియర్గా కనిపిస్తుందా? ఫిగర్ నెంబర్ 2 లో క్లియర్గా ఇమేజ్ కనిపిస్తుందా? క్వశ్చన్ చెప్పండి. ఇన్ విచ్ కేస్ ఈజ్ యువర్ ఇమేజ్ క్లియర్? ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి బొమ్మ ఫిగర్ నెంబర్ 1 లో క్లియర్గా కనిపిస్తుందా? ఫిగర్ నెంబర్ 2 లో క్లియర్గా కనిపిస్తుందా? చదువు. నెక్స్ట్ చదువు. యూ విల్ అర్థమైంది. యూ విల్ light is focused on your face. You can see your image clearly in the mirror. You also notice that when light is focused on the mirror, you find a dim image of your face in the mirror. ఇక్కడ ఫిగర్ నెంబర్ 2 లో మాత్రమే మనకు క్లియర్ ఇమేజ్ కనిపిస్తుంది. ఎందుకు? అమ్మాయి టార్చ్ లైట్ ను ముఖానికి కొట్టుకున్నది. ముఖం మీద లైట్ పడింది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎవరు? ఇక్కడ ఆబ్జెక్ట్ ఎవరు? అమ్మాయి ముఖం ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఇన్నే ఉన్నది, కన్ను కూడా ఇన్నే ఉంది. అవునా? ఆబ్జెక్ట్ ఏంటిది? ఫేస్. మరి కన్ను ఎక్కడ ఉంది?
ఇక్కడనే ఉంది. ఓకేనా? ఇప్పుడు లైట్ నా వైపు వేసుకున్నప్పుడు ఏమైంది? ఈ లైట్ సోర్స్ ఆఫ్ లైట్ ఏంటిది? సోర్స్ ఆఫ్ లైట్ ఏంటి? టార్చ్ లైట్. టార్చ్ లైట్ నుంచి లైట్ అనేది నా మీద పడ్డది. నా మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి అద్దంలో పడి మళ్ళీ అద్దం నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి నా కన్ను చూడండి. నా వైపు చూడండి. ఫిగర్ నెంబర్ 2లో చూడండి. అమ్మాయి ఏం చేస్తున్నది? ఆమె ముఖం మీద లైట్ వేసి ఆబ్జెక్ట్ మీద లైట్ పడాలి కదా. మనకు ఫస్ట్ సూత్రం ఏంటిది? ఫస్ట్ ఏం పడాలి? లైట్ ఎక్కడ పడాలి? ఆబ్జెక్ట్ మీద పడాలి. ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఎవరు? ఫేస్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ఫేస్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్. మరి ఆబ్జెక్ట్ మీద కదా ఇక్కడ ఈ అమ్మాయి ఫేస్ అనేది ఆబ్జెక్ట్. మరి ఆబ్జెక్ట్ మీద కూడా లైట్ పడాల్సింది ఎక్కడ? ఆబ్జెక్ట్ మీద. ఆబ్జెక్ట్ మీద అంటే ఎక్కడ పడాలి? లైట్ ఫేస్ మీద పడాలి. ఫేస్ మీద లైట్ ఏ సందర్భంలో క్లియర్గా పడుతుంది? ఇక్కడనా? ఫిగర్ నెంబర్ 2లో టార్చ్ లైట్ అనేది మన ఫేస్ మీద పడుతుంది. అమ్మాయి ఫేస్ మీద పడుతుంది. పడి ఏమైంది? రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ అద్దం మీద పడుతుంది. అద్దం ఏం చేస్తుంది? మళ్ళీ రిఫ్లెక్ట్ చేసి లైట్ మళ్ళీ కన్ను మీద పడ్డట్టు అమ్మాయి కన్ను మీదే పడుతుంది. అర్థమైందా? చూడండి. లైట్ అనేది సోర్స్ ఆఫ్ లైట్ ఏంటి? టార్చ్ లైట్. టార్చ్ లైట్ మీన్స్ లైట్ ఎవరి మీద పడ్డది? అమ్మాయి ఫేస్ మీద పడ్డది. ఫేస్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఎక్కడ పడాలి? కన్ను మీద పడాలి. మరి కన్ను ఎక్కడ ఉంది? ఫేస్ మీద ఉంది. కానీ ఈ మధ్యలో ఒకటి ఏంటి? మిర్రర్ ఉంది. అర్థమైందా? ఏంటిది? మిర్రర్ అర్థం ఉంది. మరి ఈ లైట్ ఫేస్ మీద పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కడ పడుతుంది? మిర్రర్ మీద పడుతుంది. మరి మిర్రర్ మీద పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కడికి వస్తుంది? మళ్ళీ కన్ను దగ్గరికి. అవునా? అమ్మాయి కన్ను మీదకి. ఈ కన్ను ఫేస్ ఒక దగ్గరనే ఉంది కదా. అప్పుడు ఇక్కడ క్లియర్ ఇమేజ్ అనేది పడుతుంది. కానీ సందర్భం 1లో ఫిగర్ నెంబర్ 1లో ఏం చేస్తున్నది? అమ్మాయి మిర్రర్ మీద లైట్ వేస్తున్నది. ఆమె ఫేస్ మీద లైట్ వేసింది. మిర్రర్ మీద లైట్ వేస్తుంది. మనకు కనిపించాల్సింది మిర్రరా ఫేసా? ఫేస్ కనిపించాలి. ఫేస్ కనిపించాలంటే మరి లైట్ ఫేస్ మీద పడాలనా మిర్రర్ మీద పడాలనా? ఫేస్ మీద పడాలి. కాబట్టి ఫిగర్ నెంబర్ 2లో కరెక్ట్ అమ్మాయి యొక్క ఫేస్ క్లియర్గా అద్దంలో కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ డిమ్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా కనిపిస్తుంది కానీ డిమ్. క్లియర్ ఎక్కడ క్లియర్గా కనిపిస్తుంది? నెంబర్ 2లో అమ్మాయి యొక్క ఇమేజ్ ప్రతిబింబం క్లియర్గా. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆబ్జెక్ట్ మీద లైట్ పడితేనే ఆబ్జెక్ట్ క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడ పడాలి లైట్? ఆబ్జెక్ట్ మీద లైట్ క్లియర్గా పడాలి. ఫస్ట్ డైరెక్ట్ మన కన్ను మీద పడాల్సింది లైట్. ఎక్కడ పడాలి? మరి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటిది? ఫిగర్ నెంబర్ 2లో ఫిగర్ నెంబర్ 1 అయినా 2 అయినా ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటిది? ఫేసే ఆబ్జెక్ట్. ఫేసే ఆబ్జెక్ట్ కాబట్టి ఫేస్ మీద లైట్ కరెక్ట్గా పడితేనే మనకు ఇమేజ్ అనేది, మన ముఖం అనేది మిర్రర్లో మంచిగా కనిపిస్తుంది. మరి మొదటి సందర్భంలో ఇక్కడ అమ్మాయి టార్చ్ లైట్ ఎక్కడ వేస్తున్నది? మిర్రర్ మీద వేస్తున్నది. కానీ మనం మిర్రర్ కాదు కదా మనం చూడాల్సింది, మన ఫేస్ చూసుకుంటాం. కానీ మిర్రర్ చూడాల్సింది
మిర్రర్ ముందర మనం ఎందుకు నిలబడతాం? మన ఫేస్ చూసుకోవడానికా, మిర్రర్ చూడడానికా? మన ఫేస్ చూడడానికి. అంటే మనం ఆబ్జెక్ట్ ఇక్కడ. ఇక్కడ మన ఫేస్ అనేది ఆబ్జెక్ట్. మన ఫేస్ మీద లైట్ పడాలి ఫస్ట్. ఫేస్ మీద లైట్ పడి రిఫ్లెక్ట్ అయ్యి మన కన్ను చేరాలి. మరి మన కన్ను కూడా ఇక్కడ ఉంది కదా, మరి ఎట్లా చేరింది లైట్ అంటే మిర్రర్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మన కన్ను చేరింది. అప్పుడు ప్రతిబింబం కనిపిస్తుంది. ఓకేనా? క్లియర్? ఇది ఈరోజు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఓకేనా? షల్ వి ఎండ్ ద లెసన్ టుడే. ఓకే, క్లాప్స్ కొట్టండి. Shall we stop the lesson and read the lesson